హలో రమేష్ గారు. హలో మ్యామ్. రమేష్ గారు, చాలా మందిని ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఈవెన్ మా ఆఫీస్‌లో చాలామంది కొలీగ్స్ కూడా చేస్తున్న సంగతి మీకు చెప్తున్నాను. మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో ఫ్రూట్స్ తింటూ ఉంటారు లంచ్ స్కిప్ చేసి. ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పేవి రీజన్స్ ఏంటి అంటే నైట్ టైమ్ ఎక్కువగా ఫుడ్ అంతా స్కిప్ చేసేసి ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తింటున్నాం, మేము పపాయ తింటున్నాం, వాటర్ మిలన్ తింటున్నాం, లేకపోతే ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక 7 కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే. మనకి మల్టీవైటమిన్స్‌లో 7 ఫ్రూట్స్, 7 వెజిటబుల్స్ ఉండాలి కాబట్టి వెజ్జీస్ అంటే మేము తినలేము గానీ, బట్ ఫ్రూట్స్ అయితే తింటున్నాము ఫుల్ ఆఫ్ బౌల్ అని చెప్పేసి చెప్తారు. అది నిజంగానే మంచి కలర్‌ఫుల్‌గా కనపడతాయి హ్మ్. గదా! సో, ఆటోమేటిక్‌గా టెంప్ట్ అయిపోతాము. బేసిక్‌గా కొంతమంది డాక్టర్స్ కానివ్వండి, మీలాంటి పర్టిక్యులర్ న్యూట్రిషియన్స్ గానివ్వండి, చెప్పేదేంటంటే నైట్ టైమ్ ఫ్రూట్స్ అనేది అంత సజెస్టబుల్ కాదు అని కొంతమందంటారు. కొంతమందేమో ఫ్రూట్స్ తింటే గ్లో వస్తారు అని చెప్పేసి అంటారు. మేమేంటంటే ఆ గ్లోకి కొంచెం ఎక్కువ టెంప్ట్ అయ్యి ఓకే, ఓకే అని చెప్పేసి తినేస్తాము. అసలు మీరు చెప్పండి, యాస్ ఎ ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్ కాబట్టి మీ దగ్గర మీరు న్యూట్రిషన్ కూడా సజెస్ట్ చేస్తారు కాబట్టి మీరు చెప్పండి. అసలు ఫ్రూట్స్ అనేది ఫుడ్ అంతా స్కిప్ చేసి నైట్స్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది ఎంతవరకు హెల్తీ? యాక్చువల్లీ ఫుడ్ ప్యాటర్న్ వచ్చేసి సర్కేడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. అంటే సన్ అప్ టు సన్ డౌన్. సో హ్మ్. దిస్ ఈజ్ సర్కేడియన్ రిథమ్. మీ ఫస్ట్ మీల్ అనేది సన్ అప్ అయినప్పుడు ఉండాలి. వెన్ సన్ డౌన్ మీ లాస్ట్ మీల్ ఉండాలి. దిస్ ఈజ్ యాక్చువల్లీ హెల్దీ ప్యాటర్న్. బిఫోర్ 6. మీరు ఓల్డెన్ డేస్లో చూసుకుంటే విలేజెస్కి ఇప్పటికి వెళ్ళినా కానీ 7 కల్లా తినేసి వాళ్ళు పడుకుంటారు. అవును. ఇది హెల్దీ థింగ్. ఫస్ట్ థింగ్ అది. సో 7 ఫ్రూట్స్ అంటారా? ఫ్రూట్స్ ఏంటంటే ఎస్ మీరు అన్నట్టు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. హ్మ్. అది 100% నిజమే. కానీ దాంతోపాటు ఫ్రుక్టోస్ కూడా ఉంటుంది. హై షుగర్స్. ఆ! సో జనరల్లీ ఫ్రూట్స్ మోడరేషన్‌లో తినొచ్చు. బట్ నాట్ ఎట్ నైట్. నైట్ ఏమవుతదంటే మీరు ఫ్రూట్స్ ఎక్కువ తిన్నప్పుడు మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది పెరుగుతది. హ్మ్. బట్ మీరు రెస్టింగ్ స్టేట్‌లో ఉంటారు. దాన్ని ఎనర్జీగా యూజ్ చేయలేరు. సో అది ఫ్యాట్‌గా కన్వర్ట్ అవుతది. సో ఈటింగ్ ఫ్రూట్స్ ఎట్ నైట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. అండ్ బెస్ట్ ఫ్రూట్స్ ఏంటంటే బెర్రీస్. హ్మ్. ఇట్స్ నాట్ మన పప్పాయ, యాపిల్ వీటన్నిటి కూడా బెస్ట్ ఫ్రూట్స్ ఏంటంటే ఎనీ బెర్రీస్. కైండ్ ఆఫ్ బెర్రీస్ ఆర్ బెస్ట్. ఎందుకంటే వాళ్ళ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే షుగర్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హ్మ్. సో కంపేర్ టు ఆల్ అదర్ ఫ్రూట్స్ బెర్రీస్ ఆర్ బెస్ట్. హ్మ్. మీరు అన్నట్టు గ్లో కోసం వీటన్నిటి కోసం మీరు యూస్ చేసుకోవాలన్నా స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ ఆర్ బెస్ట్. హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ వాటిలోనే ఉంటాయి. ఇవి తింటే బెటర్. హ్మ్. అండ్ నాట్ ఆఫ్టర్ 7 o'clock. డే టైంలో ఫ్రూట్స్ తినండి. మా ఇంట్లో అయితే రోజు ఎళ్ళేటప్పుడు ఎర్రగడ్డలో తేగలు అమ్ముతున్నారు. తెలుసు కదా యా, తేగలంటే. ఒక కట్ట తీసుకొని ఎళ్తున్నాము, తలా 4 తినేసేసి పడుకుంటున్నాం. అలా జరుగుతుంది. తేగలు పర్లేదండి. అంత షుగర్ లెవెల్ ఏం లేదు. అది అండ్ ఫైబర్ మోరోవర్ కదా! దాంట్లో ఫైబర్ ఎక్కువ యాహ్! ఉంటది. యాహ్! అవి యాహ్! తినొచ్చు. లిటరల్ ఫ్రూట్స్ ఉంటాయి చూసారా? హ్మ్. ఇప్పుడు యాపిల్, తర్వాత ఈ మధ్య మన సీజన్‌లో కస్టర్డ్ యాపిల్. కస్టర్డ్ యాపిల్. సో ఎక్కువ ఎక్కడ పపాయాస్. పడితే అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి బాగా దొరుకుతుంది. కంపేర్ టు అదర్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం బెటరే. బట్ ఓకే. షుగర్ లెవెల్ కొంచెం తక్కువే. హ్మ్. బట్ స్టిల్ ఏంటంటే నాట్ ఎట్ నైట్. చాలామంది ఏం చేస్తారంటే డయాబెటిక్ పేషెంట్స్‌ని కూడా నేను కూడా చూశాను. నైట్ టైమ్ ఫ్రూట్స్ తినేసి పడుకుంటారు. హ్మ్. దానివల్ల ఏంటంటే మీరు షుగర్ తగ్గడానికి టాబ్లెట్ వేసుకుంటున్నారు, రాత్రేమో షుగర్ పెంచుతున్నారు. హ్మ్. మీరే పెంచుతున్నారు, మీరే తగ్గిస్తున్నారు, పొద్దునే మళ్ళీ మీరే పెంచుతున్నారు. కానీ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్‌కి పపాయ తినడం చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఎవరికైనా వీళ్ళకి షుగర్ ఉంది అంటే, మా ఫాదర్‌కి షుగర్ ఉంది, పపాయ తీసుకెళ్ళాలి ఇవాళ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పడం నేను విన్నాను. వన్ పీస్ ఆఫ్ పపాయ ఈజ్ ఓకే అండి. ఎంటైర్ పపాయ తింటే ప్రాబ్లం. ఇప్పుడు ఓకే. ఏదైనా కానీ ఫ్రక్టోజ్ అనేది కూడా షుగరే. ఖచ్చితంగా డయాబెటీస్ పేషెంట్స్కి ఇవ్వకూడదు. హ్మ్. ఇదేంటంటే మన న్యూట్రిషనిస్ట్, నేను ఇప్పుడు మా మదర్ కూడా డయాబెటిక్ పేషెంట్. మా మదర్ డయాబెటిక్ పేషెంట్ అయినప్పుడు జనరల్గా నేను వెళ్ళాను హాస్పిటల్కి. హ్మ్. నాకు నచ్చవు హాస్పిటల్స్. మా వైఫ్ వెళ్తుంది. నేను ఒకసారి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ థింగ్ యూరిన్ టెస్ట్ చేసి మీకు ప్రోటీన్ లీకేజ్ ఉంది, ప్రోటీన్ తినడం మానేయండి అంది. హ్మ్. నేను అడిగాను, మ్యామ్ లీకేజ్ ఉంటే తినడం మానేస్తే మీకు ప్రోటీన్ లీకేజ్ అవ్వదు. ఇట్ డజంట్ మీన్ దట్ యూ క్యూర్ ద ప్రాబ్లమ్. మీరు ప్రోటీన్ తినడం మానేయమంటున్నారు, దీని క్యూర్ ఏంటి అని అడిగా. హ్మ్. ఆమెకు దాని దగ్గర ఆన్సర్ లేదు అసలు. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు సోడియం లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఉప్పు ఎక్కువ తినండి అంది. అదేంటండి ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది అంటారు కదా అని అడిగా. హ్మ్. ఆమె దానికే ఆన్సర్ చెప్పలేదు. హ్మ్. సో ఏంటంటే బీపీ పెరిగేది కూడా హై కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ వల్ల. ఇట్స్ నాట్ యాక్చువల్ టేబుల్ సాల్ట్. హ్మ్. సో అందరూ ఏంటంటే ఉప్పు మీద బ్లేమ్ వేసేసారు. ఓకే. మిగతా ఫుడ్స్ అన్నిటిని కాపాడేసి ఉప్పు మీద తోసేశారు. బట్ చాలా వరకు ఇది అందరూ చెప్పే మాటే కదా! బీపీ పేషెంట్స్‌ని సాల్ట్ బాగా తగ్గించుకొని అసలు సాల్ట్ తినొద్దంటారు కొంతమంది ఇప్పుడు మా హై మదర్ ఇస్ బోత్ డయాబెటిక్ అండ్ బీపీ పేషెంట్. హ్మ్. మరి ఆమెకి లో సోడియం ఎలా ఉందండి? హ్మ్. ఇప్పుడు సోడియం వల్లనే మీకు బీపీ, అంటే సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్. సాల్ట్ వల్లనే మీకు బీపీ వస్తుందంటే హర్ సోడియం షుడ్ బి హై. కానీ హ్మ్. లో ఎలా వచ్చింది? మళ్ళీ బీపీ హై ఎలా ఉంది?
అది నాకు తెలీదు గానీ సార్, ఎస్పెషల్లీ మాకు లేడీస్‌కి చాలా మందికి లో బీపీ ఉంటుంది. అవును. ఊరికే కళ్ళు తిరిగినట్లు అనిపించడం, సడెన్‌గా ఆఫ్టర్ డెలివరీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నాకొకసారి నేను పర్సనల్‌గా ఫేస్ చేశాను. ఒకసారి నాకు బాగా కళ్ళు తిరిగినట్లు అనిపించింది డెలివరీ అయిన తర్వాత. మా మదర్ ఏం చేశారంటే ఒక గ్లాస్‌లో కొంచెం పంచదార, కొంచెం సాల్ట్ వేసి కలిపేసేసి ఇచ్చారు. "ఇవి తాగు తగ్గిపోద్ది" అని చెప్పేసి. అమ్మ ఆ వాటర్ ఎందుకు ఇచ్చిందో నాకు ఇప్పటికి తెలీదు. సో బేసికల్లీ మీరు బయట ఓఆర్ఎస్‌లు, ఎలక్ట్రోలైట్‌లు తీసుకుంటారు చూసారా? ఆ! ఇట్స్ నథింగ్ బట్ షుగర్ అండ్ సాల్ట్. మీకు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీరు అంబులెన్స్‌కి కాల్ చేశారనుకోండి, వాడు ఫస్ట్ మీకు సెలీన్ అని ఇస్తాడు. హ్మ్. సెలీన్ అని సెలైన్ ఎక్కిస్తాడు. హ్మ్. సెలైన్ ఈస్ నథింగ్ బట్ 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈస్ కాల్డ్ సెలీన్. అవునా? యెస్. ఓకే. మీరు గూగుల్ చేసినా గానీ మీకు కనిపిస్తది. సెలీన్ అంటే ఏంటంటే 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంతే. ఇప్పుడు మీకు ఉప్పు వల్లే హై బీపీ వస్తే ఇప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చేది హై బీపీ వల్లే. ఇప్పుడు హ్మ్. ఉప్పు వల్లే హై బీపీ వస్తుంటే మీకు సెలీన్ సొల్యూషన్ ఎందుకు ఎక్కిస్తారు? హ్మ్. సో ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి చెప్పేయాలని చేసి ఉప్పు వల్లే అంటారు కానీ నో. ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్ స్టైల్. మీ హై కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ వల్ల ఏదైనా గానీ మోడరేషన్‌లో తింటే మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎక్సెసివ్‌గా తింటే దీనివల్ల అన్ని డిసీజెస్ వస్తాయి. కానీ పాపం ఉప్పుని ఎన్ని రకాలుగా బ్లేమ్ చేస్తారంటే, అండ్ ఉప్పులో కూడా రకరకాల ఉప్పులు పింక్ సాల్ట్ అంటారు, రాక్ సాల్ట్ అంటారు, మళ్ళీ అయోడైజ్డ్ అంటారు, నాన్ అయోడైజ్డ్ అంటారు. ఉప్పులో కూడా రకరకాల ఉప్పులొచ్చి పాపం పీపుల్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏ ఉప్పు వాడాలి అని జెప్పేసి. నా చిన్నప్పుడైతే మా ఇంట్లో ఇంత పెద్ద జాడీ ఉండేది. దాని నిండా కల్లుప్పు ఉండేది. అమ్మ ఇంత తీసుకొని కూరలో ఏసేది. అంతవరకే నాకు తెలుసు. అప్పుడేమీ లేవు. ఎప్పుడైతే మేము పింక్ సాల్ట్‌లు, పర్పుల్ సాల్ట్‌లు వాడడం మొదలుపెట్టామో అన్నీ వస్తున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మెయిన్ డిసీజెస్ రావడానికి ప్రాబ్లం సాయిల్ ఎరోషన్ వల్ల. హ్మ్. సాయిల్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ రావట్లేదు. సో దానివల్ల ఫస్ట్ డిసీజెస్ వచ్చినాయి. అండ్ సాల్ట్ మీరు నన్ను అడిగితే బెస్ట్ సాల్ట్ వచ్చేసి కెల్టెక్ సాల్ట్. ఆ! కెల్టెక్ సాల్ట్ బాగా ఈస్ బెస్ట్. కాస్ట్‌లీ సాల్ట్. యాహ్! ఇట్ ఈస్ ఒక కేజీ మీకు 4000 దాకా దొరుకుతది. హ్మ్. మీకు హైయెస్ట్ మినరల్ ప్రొఫైల్ కావాలి అంటే కెల్టెక్ సాల్ట్‌లోనే ఉంటది. ఓకే. ఇంతకుముందు హిమాలయన్ పింక్ సాల్ట్ కూడా బానే ఉండేది. బట్ మీరు హిమాలయన్ పింక్ సాల్ట్ కొంటున్నప్పుడు ఒరిజినల్ హిమాలయన్ పింక్ సాల్ట్ దొరికితే బెటర్. యాహ్! సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే మీకు తెలియని విషయం ఏంటంటే పాకిస్తాన్‌లో ఆర్టిఫిషియల్‌గా పింక్ సాల్ట్‌ని తయారు చేసి ఇండియాలోకి ఎక్స్‌పోర్ట్ చేసేస్తున్నారు. ఆర్టిఫిషియల్ పింక్ యెస్. సాల్టా? ఓకే. సో దట్ ఈస్ నాట్ యాక్చువల్ పింక్ సాల్ట్. హ్మ్. పింక్ సాల్ట్‌తో ఈ మధ్య ప్రాబ్లమ్ ఇదొస్తుందనమాట. హ్మ్. సో మీకు నిజంగా ఇఫ్ మనీ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ నాకు బెస్ట్ సాల్ట్ కావాలి, నాకు హెల్తీగా ఉండాలి అనుకుంటే కెల్టెక్ సాల్ట్ ఈస్ ద బెస్ట్. సూపర్. సో, బ్లేమ్ అనేది అన్ని ఫుడ్స్‌ని మనం చేయడానికి లేదు. యాహ్! డెఫినిట్‌గా ఏంటి అంటే సాయిల్ బాలేనప్పుడు ఫుడ్‌లో క్వాలిటీ కూడా తగ్గిపోయింది. 100%. తగ్గిపోయిన తర్వాత ఈ డిసీజెస్ అన్నీ రావడం జరుగుతుంది. అందుకే మేము ఈ మధ్య సప్లిమెంట్స్‌ని కొంచెం ఎక్కువ రికమెండ్ చేస్తున్నాము. యెస్. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి అన్నప్పుడు వాళ్ళు లైక్ అంటే ఒక జిమ్ చేస్తూ వాళ్ళు ఒక బేర్ చేయగలిగిన పొజిషన్‌లో ఉన్నప్పుడు సప్లిమెంట్స్ ఆల్సో వెరీ గుడ్ కదా సార్. యాహ్! ఓకే. బట్ రియల్లీ సార్ అంటే చాలామంది కొన్ని అపోహల్లో బ్రతుకుతూ ఉంటాము. బట్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ప్రతిదీ నిజం కాదు. కొన్ని అనేది మనం నమ్మి తీరాలి అని చెప్పేసి అర్థమవుతుంది. 100% మ్యామ్. యెస్. ఇప్పుడేంటంటే మనకి మెడికల్ ఇండస్ట్రీ నుంచి వచ్చే అన్నిటిని ఈ రోజుల్లో నమ్మలేము. యాహ్! అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే సీడ్ ఆయిల్స్ వల్లనే క్యాన్సర్స్ వస్తున్నాయి ఇవన్నీ అని చెప్పేసి ఒకప్పుడు రీసెర్చ్‌లో అవును. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తేల్చింది. హ్మ్. కానీ ఏంటంటే ఈ ఇండస్ట్రీ సీడ్ ఆయిల్ ఇండస్ట్రీ ఏం చేసిందంటే కొన్ని $200 బిలియన్ ఆర్ సంథింగ్ ఏదో ఇచ్చి దానివల్ల కాదు మీరు బటరు, ఘీ, కోకోనట్ ఆయిల్ ఇవి వాడడం వల్ల వస్తున్నాయి అని చెప్పి ప్రొపగాండా చేయండి అన్నారు. హ్మ్. సో వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఇవి హెల్తీ కాదు ఇవి హెల్తీ అని చెప్పేసి చేంజ్ చేశారు. ఓకే. రీసెంట్ స్టడీ, రీసెర్చ్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఈ రోజుల్లో ఎవరు చూసినా గానీ కొబ్బరి నూనె వాడండి అంటున్నారు. హ్మ్. సో ఇంతకుముందు ఏంటంటే అయి అసలు వాడకూడదు, ఘీ వాడితే లావు అవుతారు. ఇవన్నీ చెప్పేవాళ్ళు. కానీ సీడ్ ఆయిల్స్ వాడడం వల్ల లావు అవుతారు. సీడ్ ఆయిల్స్ వల్లనే మాక్సిమం డిసీజెస్ వస్తాయి. హ్మ్. ఘీ అండ్ కోకోనట్ ఆయిల్ ఆర్ బెస్ట్. హ్మ్. ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే బీఫ్ టాలో అని దొరుకుతది. తర్వాత ఎనీ ఫ్యాట్ ఫ్రమ్ మీట్స్ ఈస్ గుడ్. హ్మ్. కోకోనట్ ఆయిల్ ఈస్ గుడ్. తర్వాత మ్యాకడేమియా ఆయిల్ ఈస్ గుడ్. ఘీ ఈస్ గుడ్. ఓకే. సో, ఏదైనా కానీ ఆయిల్స్ అనేది కూడా మనం కన్జ్యూమ్ చేసినప్పుడు వాటిల్లో కూడా క్వాలిటీ ఉన్నవి తీసుకోవడం బెటర్. ఘీ అంటే కేజీ 500కి దొరికే ఘీ ఉంటుంది. కేజీ 1500కి దొరికే ఘీ ఉంటుంది. ఘీలో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఏదైనా చూజ్ చేసుకునే దాన్ని బట్టి మనం బెస్ట్ ఉంటుంది. థింగ్ ఏంటంటే ఇంట్లో చేసుకోవడం అండి. యెస్. సో బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో చేసుకోగలిగితే బెస్ట్. ఎగ్జాక్ట్‌లీ. చాలామంది ఊళ్ళల్లో ప్రొసీజర్ ఇదే ఫాలో అవుతారు. గేదె పాలు ఒక లీటరో, అర లీటరో తీసుకొని తోడుబెట్టుకొని ఆ మీగడ తీసేసి స్టోర్ చేసుకొని చక్కగా పర్ మంత్ వచ్చేసేసి ఇంట్లోకి ఆ మంత్ అంతా కావాల్సిన ఘీ అనేది చాలామంది చేసుకుంటూ యాహ్! ఉంటారు.
మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే అది మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. కాకపోతే ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే తాలింపులకి వాటికి అదే గిన్ని వాళ్ళు కన్జ్యూమ్ చేయడం అనేది చాలా ది బెస్ట్ అనుకుంటా. బెస్ట్. ఓకే. ఎనీవేస్ రియల్లీ అండి చాలా నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ అంటే యూ. మీతో నిజంగా ఎలా ఉందంటే మాట్లాడుతుంటే కొత్త కొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు మీరు. అది అబ్బా! ఇలా ఉంటే ఇలా ఉంటదా అని చెప్పేసి నాకు కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఓకే. ఉంటుంది. రియల్లీ ఇట్ వాస్ రియల్లీ నైస్ టైమ్ విత్ యూ అండి. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.